District's office for water use? Like Anke 24/7, I found that it's reliable and genuine channel. Of course, there are many medias which give good media coverage for these issues of the people suffering into our areas. But the only thing is, I found this channel more genuine than anything and sincere and truth. So whatever it is, public awareness and public problems can be discussed freely from this channel. That is the reason I have chosen. Thank you, ma'am. Thank you very much. From any political party? Yeah. నేను బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ దళిగూడ మున్సిపాలిటీ నుంచి వచ్చాను. నా పేరు షాయి పార్టీ పొలిటికల్స్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్, బట్ నేను ఇక్కడ చూసిన పరిస్థితులను చూసి సరే పొలిటికల్గానే పనులు జరుగుతున్నాయంటే దాని గురించి పాలిటిక్స్ జాయిన్ అవ్వాల్సి వస్తుంది. Ma'am, right now, what is the major problem in the Damaiguda municipality? Major issues are, as usual, the biggest issue is dumping yard nunchi vachina bad smell. Not only Damaiguda, Jawahar Nagar surrounding areas anta dumping yard valla chaala ibbandi padutunnaru. And water okati kalishitamaina water memu maaku sources of water is bore. ఎవ్రీ వీక్ మాకు మంచినీళ్ళు, అది మంచినీళ్ళు లేకపోతే కలిపిన నీళ్ళు కూడా మాకు ఇంకా తెలియదు. అండ్ రోడ్స్ ఆర్ చాలా డ్యామేజ్ అయి ఉంది కొన్ని ఏరియాస్లో. సో ఈసారి మేము టీంతో పాటు, మా పార్టీ టీంతో పాటు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రతి కాలనీలో కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ని తీసుకొని ఆ కాలనీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఏమేమి ఉన్నాయో ఆ వీటికి వాళ్ళని తీసుకొని ప్రాబ్లమ్స్లో కాలనీస్ మేము ఎంతవరకు తీర్చాలనుకుంటున్నామో అవన్నీ మేము త్రూ అవర్ బీజేపీ టీమ్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఉద్యమం. ఆ ఉద్యమంలో ఏంటంటే ఇంతకుముందు మనకి ఏమేమి అవగాహన లేదు, మన గవర్నమెంట్ ఏమేమి ఇవ్వాలి. సో బేసిక్ ఎలిమెంట్స్ ఏంటంటే మనకు రోడ్డు, నీళ్లు, గాలి, స్వచ్ఛమైన గాలి, ఈ వీటి గురించి మేము పోరాడుతున్నాం. సో బీజేపీ ఈజ్ ద ఓన్లీ సిన్సియర్ పార్టీ హూ కెన్ బీ విత్ పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అవి కనిపెట్టి వాళ్ళు ఈ టీంని తీసుకొని చేస్తున్నారు. Okay, ma'am. One more question for you, ma'am. As per your opinion, or as per you are working in the BJP, what is the moral basic duty of the government, ruling government, is for the poor people or public? ఇప్పుడు మోరల్ అని అంటే ఇప్పుడు అందరు చూస్తున్నారు ఈ లాక్డౌన్ సిచ్యువేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు హెల్ప్ చేశారో పబ్లిక్, స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు చేశారో ఇవందరికీ అవగాహన ఉంది. సో మేము చెప్పాల్సిన అవసరం లేదు, పైన వాడు పైన ఉన్నట్టు చూస్తున్నాడు. కానీ మన అదృష్టం కొద్దీ మోడీ గారు ఒక సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చారు ప్రతి విషయంలో. ఇప్పుడు కూడా నిన్న కూడా న్యూట్రిషన్స్ అని చెప్పి ఒక పిల్లలకి కావాల్సిన మాల్ న్యూట్రిషన్స్ గురించి కూడా మోడీ గారు మనకు అవగాహన ఇచ్చారు. సో మా అదృష్టం, మన దేశానికి అదృష్టం, మోడీ లాంటి ఒక మంత్రి వచ్చి ప్రధానమంత్రి మాకందరికీ ఈ ఒక అవకాశం ఇచ్చారండి. ప్రతి విషయంలో మనం ఏదైనా సరే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని అంటారు. సో ఏమో మాకు బీజేపీలో నుంచే ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూ తొందరగా రిలీవ్ చేస్తారని చెప్పి మేము పార్టీలో జాయిన్ అవ్వాల్సింది. ఇట్ ఈస్ మై పర్సనల్, దట్ ఈస్ అన్ ఆప్షనల్ థింగ్. ఎందుకంటే కొన్ని పార్టీస్ పొలిటికల్లో ఉంటేనే పనులు జరుగుతున్నాయి కాదు అనేసి ఉన్నాయి కాబట్టి నా సొంతంగా నేను ఈ డంపింగ్ యార్డ్ విషయంలో ప్రతి కాలనీ పార్టీకు ఏ పార్టీకి సంబంధించింది కాదండి, అందరం మనం ఇక్కడ ప్రతి పార్టీ వాళ్ళు బాధపడే విషయం ఇది. ఇప్పుడు మనకు కనీసం పిలిచే గాలి కూడా మనకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. ఈ గవర్నమెంట్కి అవగాహన ఉన్నా కూడా ప్రతిసారి మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, లైవ్ ప్రామిసెస్ ఉన్నాయి. ఆయన కూడా మాకు వేరే సైట్ చూపించడానికి ఇప్పుడు రీసెంట్లీ దమాయిగూడలో జవహర్ నగర్ కాకుండా ఈవెన్ దమాయిగూడ దగ్గరలో ఇంకొక డంపింగ్ యార్డ్ స్టార్ట్ అవుతుంది, ఇంకొక ఇల్లు రెడీ చేస్తున్నారు.
దానికి ఆ కొండ గురించి మేము ఎంతెంత పోరాటపడుతున్నామో కంటిన్యూస్గా మాకు స్మెల్స్ వస్తున్నాయి. ప్లస్ ఇప్పుడు ఈ పవర్ ప్లాంట్ ఓపెన్ చేశారు, దాని గురించి గాలి కలుషితం అయిపోతుంది. ప్రతి విషయంలో మా కాలనీ, మా రెసిడెన్స్, దమాయిగూడ రెసిడెన్స్ నుంచి ట్విట్టర్స్ వెళ్తున్నాయి, ధర్నాస్ జరుగుతున్నాయి. కానీ స్పందనం అయితే కొంచెం చీమ పుట్టినట్టు కూడా ఈ గవర్నమెంట్కి లేదు. సో మా ఆరోగ్యం మీద బాగా ఆడుకుంటున్నారండి. రీసెంట్లీ ప్రతిసారి మేము ఈ డంపింగ్ యార్డ్ విషయంలో మేము కొట్లాడినప్పుడు కొందరు అడుగుతారు, ఈవెన్ ద రూలింగ్ పార్టీ ఈజ్ ఆస్కింగ్, మీరు ముందుకు వచ్చారా, డంపింగ్ యార్డ్ ముందుకు వచ్చినాము. అయ్యా బాబులారా, మీరు డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఎందుకు మీరు రెసిడెన్షియల్ ఏరియా క్రియేట్ చేశారు? ఒకటి నాకు ఓన్లీ వన్ సింగిల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, ఈ ఏరియా మొత్తం సరౌండింగ్ డంపింగ్ యార్డ్లో మీరు ఎందుకు రెసిడెన్షియల్ ఇచ్చారు? ఇచ్చినట్టు ఇచ్చి పాపం పేదవాళ్ళకి 2 bedrooms అని ఇచ్చి వాళ్ళ పక్కనే కలుషితమైన నీళ్లు, కలుషితమైన గాలి ఇచ్చి వాళ్ళని డైలీ మీరు చంపుతున్నారు. మీకు ఎవరు అధికారం ఇచ్చారు ఇవన్నిటికీ పర్మిషన్ ఇవ్వడానికి? ఫస్ట్ క్వశ్చన్ టు ది గవర్నమెంట్. బిఫోర్ ఆస్కింగ్ మీ క్వశ్చన్, మీరు ముందుకు వచ్చారా? మీరెందుకు పర్మిషన్ ఇల్లు కట్టడానికి ఇక్కడ ఇచ్చారు? మీకు అందరికీ తెలుసు 10 kilometers రేడియస్లో డంపింగ్ యార్డ్ దగ్గర ఇల్లు ఉండకూడదు. ఈవెన్ మన బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్ట్ని తీసుకుపోయి సౌండ్ పొల్యూషన్ వల్ల మనకు శంషాబాద్లో పెట్టారు. సో కొంచెం ఇప్పుడు రీసెంట్లీ లాస్ట్ ఇయర్ అంతా మనకు పీసీబీ బాగా ఫేవర్ చేశారు. ఇప్పుడు పీసీబీ కూడా ఏ విషయంలో స్పందించట్లేదు. ప్రతి వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఫోన్స్ ఆఫ్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వర్స్ట్ ఎవర్ సిచ్యువేషన్ వీఆర్ లివింగ్ ఇన్. మేము చాలా బాధలో ఉన్నామండి. వాటర్ కంటిన్యూస్గా స్మెల్, భరించడానికి స్మెల్, ప్రతి స్మెల్ వచ్చినప్పుడు, ప్రతిసారి వచ్చినప్పుడు మేము వెళ్ళడం, ధర్నా చేయడము అది. కానీ ఈసారి మేము సివియర్గా చేయాలనుకుంటున్నాం. ఆల్ పార్టీ, ఆల్ పాలిటిక్స్, ప్రతి వాళ్ళు దీంట్లో స్పందించాలా దయచేసి మేము అందరినీ కోరుకుంటున్నాం. వెరీ షార్ట్లీ ఇన్ కేసు గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా ఈ 1 week 2 weeks లోపల మాకు ఏం రాలేదు మెసేజ్ ఇక్కడ ఫ్రెష్ డంపింగ్ స్టాప్ చేయడానికి. సో రీసెంట్లీ లాక్డౌన్ సిచ్యువేషన్, ఈ కరోనా కోవిడ్ సిచ్యువేషన్లో పబ్లిక్కి 1500 మళ్ళీ ఫ్రీ రేషన్ సౌకర్యం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందండి. స్టేట్ ప్రభుత్వము ఎంతసేపు డబ్బులు లేవు, మా దగ్గర ఏమి లేవు, మేమేం చేయలేము. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా కేంద్ర ప్రభుత్వమే వచ్చి మనకు ఇక్కడ అందరికీ రేషన్ కార్డ్ నుంచి, పెన్షన్స్ కార్డ్ నుంచి ప్రతి విషయంలో, అండ్ వాళ్ళ టీం కూడా బీజేపీ టీం మా దగ్గర కూడా విట్నెసెస్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఈ బీజేపీ టీంలో ఈ దమాయిగూడ మున్సిపాలిటీ నుంచి ప్లస్ మేము కొన్ని ఎన్జిఓస్తో టైఅప్ అయి డైలీ 9000 మెంబర్స్కి డైలీ ఎసెన్షియల్ సరఫరా చేశాము. మళ్ళీ కోంపల్లి మోహన్ రెడ్డి గారు తను ఎవ్రీ డే ఒక 800 బ్యాగ్స్ మన జవహర్ నగర్కి అయినా సరే, మన దమాయిగూడ మున్సిపాలిటీకి అయినా సరే వాళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. సో బీజేపీ వల్ల ఏంటంటే పేదలకు ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. ప్రతి విషయం పేదలను కాదు, ప్రతి వాళ్ళకు అవగాహన. ఇప్పుడు ఏదైనా సరే స్కీమ్స్ వస్తుంది, కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో స్టేట్ గవర్నమెంట్ ఈ ఆరోగ్యశ్రీ లేని సమయంలో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అలాట్ చేసింది, హెల్త్ స్కీమ్స్. అది ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు? అది మనం ఇంతవరకు ఆ స్కీమ్స్ ప్రతి ఒక్కరు, ఓన్లీ వీళ్ళే పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, గొప్ప వాళ్ళు అందరికీ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ని ఇంకా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఈసారి అయితే స్టేట్ గవర్నమెంట్ ఇస్ జీరో ఇన్ ఎవ్రీబడీస్ నాలెడ్జ్. ఈవెన్ వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా దే ఆర్ జీరో. ఓకే మ్యామ్, దిస్ డంపింగ్ యార్డ్ ఇష్యూ, you are taking this politically or you are taking this through BJP or on the humanitarian ground you are working for the society? ఈ అవగాహన ఇచ్చిన అంకే ఛానల్స్ కూడా బాగా తెలుసండి. బీజేపీని ఎందుకు నమ్మొచ్చానంటే బీజేపీ తప్ప ఈ డంపింగ్ యార్డ్ విషయంలో ఏ మినిస్టర్స్ అయినా, ఏ పార్టీస్ అయినా మనకు హెల్ప్ చేయలేదు. సో వాగ్దానం ఇవ్వకముందు బీజేపీ పార్టీ వాళ్ళు దాని మీద కేసు పెట్టడం జరిగింది ఎన్జిటీలో. ప్లస్ దానికి ఒక ఆర్డర్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి తీసుకొచ్చింది ఎన్జిటీ నుంచి. సో ఈ విషయంలో ఆ సమయంలో మేమందరం ఈ డంపింగ్ యార్డ్ ఇష్యూలో బాధపడుతున్న సమయంలో
బీజేపీ టీం కోంపల్లి మోహన్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని ఒక పార్టీ తరఫు నుంచి కూడా రాలేదు, ఒక సంఘం నుంచి అంటే ఒక ఎన్జిఓ నుంచి లైక్ పర్యావరణ పరిరక్షణ కమిటీ నుంచి వచ్చి తను మనకు అవగాహన ఇచ్చారండి. ఈ డంపింగ్ యార్డ్ గురించి పోరాడాలని చేస్తున్నామండి త్రూ పార్టీ అండ్ ఆల్ పార్టీస్ ఆల్ కాలేజ్.